హాయ్ పిల్లలు, మన మాస్టారు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము జీవని అనే పాఠం యొక్క భాషాంశాల గురించి తెలుసుకుందాం. ఆ క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి. నెంబర్ 1 చూడండి. గారడీ వారు రకరకాల విన్యాసాలు చేస్తారు. అర్థాలు రాయాలన్నమాట. విన్యాసాలు అంటే ఇక్కడ ప్రదర్శనలు. దాని అర్థము ప్రదర్శనలు. విన్యాసాలు అంటే సర్కస్లో కొంతమంది రకరకాల ప్రదర్శనలు చేస్తారు. రకరకాల ప్రదర్శనలు చేస్తారు ఇట్లా అన్నమాట. సర్కస్లో కొంతమంది రకరకాల ప్రదర్శనలు చేస్తారు. విన్యాసాలు అంటే ప్రదర్శనలు అలా అన్నమాట. నెక్స్ట్, వెన్నెల రాకతో అంధకారం తొలగిపోయింది. అంధకారం అంటే ఇక్కడ చీకటి. అంధకారం అంటే చీకటి. అమావాస్య నాడు చీకటి అలుముకుంటుంది. అమావాస్య నాడు చీకటి అలుముకుంటుంది. అంధకారం అంటే చీకటి. సొంత వాక్యం అన్నమాట. అమావాస్య నాడు చీకటి అలుముకుంటుంది. ఏదైనా రాయచ్చు, అర్థవంతమైనటువంటి వాక్యం ఏదైనా రాయచ్చు మనం. సంజీవరాయ శర్మ జన్మాంధుడైన ఆత్మస్థైర్యంతో గణితావధానాలు చేశారు. ఆత్మస్థైర్యం. సమస్యలను తట్టుకునే ధీమా. సమస్యలను తట్టుకునే ధీమా ఆత్మస్థైర్యం అంటే. ఇంకా సొంత వాక్యం. గొప్పవారి చరిత్రలు చదివితే సమస్యలను తట్టుకునే ధీమా కలుగుతుంది. సమస్యలను తట్టుకునే ధీమా కలుగుతుంది ఇలా అన్నమాట. గొప్పవారి గాంధీ అంట, నెహ్రూ అంట, ఇట్లా గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు. అల్లూరి సీతారామరాజు అంట. వారి యొక్క జీవిత చరిత్ర మనం తెలుసుకుంటే కన్నా మనకు కొన్ని సమస్యలు వచ్చినా కూడా వాళ్ళని అవన్నీ చదివిన తర్వాత మనకు తట్టుకునే ధీమా మనకు కలుగుతుంది. పిల్లలు వేణువును ఊదుతూ ఆనందిస్తున్నారు. వేణువు అంటే పిల్లన గ్రోవి. పిల్లన గ్రోవి. హరిప్రసాద్ చౌరాసియా పిల్లన గ్రోవి ఊదితే ప్రజలు పరవశించిపోయేవారు. పిల్లన గ్రోవిని ఊదే గొప్ప కళాకారుడు ఆయన హరిప్రసాద్ చౌరాసి అని ఆయన పిల్లన గ్రోవి ఊదితే చాలామంది మంత్రముగ్ధుల్ని చేసేవాడు. ఆయన చాలామంది పరవశించిపోయేవాళ్ళంట. నెక్స్ట్, కొందరిలో లేశము అయినా జాలి గుణం ఉండదు. లేశము అంటే కొంచెము. మనలో
కొంచెము అయినా దయాగుణం ఉండాలి. దయాగుణం ఉండాలి. మనలో కొంచెమైనా దయాగుణం ఉండాలి. ఈ విధంగా సొంత వాక్యం. నెక్స్ట్ పర్యాయ పదాలు ఇందులోనే ఉంటాయి, మనం కనిపెట్టాలన్నమాట. సుధా కోసం పాల సముద్రం చిలికారు, ఫలితంగా పీయూషం దక్కింది. దేవతలు అమృతం త్రాగడం వలన అమరులు అయ్యారు. సుధా, పీయూషం, అమృతం మూడు ఒకటే అన్నమాట. ఇవి రాయాలి ఇక్కడ పదాలు, అవి నేను అండర్లైన్ చేస్తున్నాను. సుధ, పీయూషం, అమృతం మూడు ఒకటే అన్నమాట. అవి సుధ అన్న ఒకటే, పీయూషం అన్న ఒకటే, అమృతం అన్న ఒకటే. నెక్స్ట్ అనాథుల క్షుధ తన ఆకలిగా భావించి ఆ క్షుత్తు తీర్చేవాడే మహాత్ముడు. క్షుధ, ఆకలి, క్షుత్తు. క్షుధ అన్య ఒకటే, ఆకలి అన్య ఒకటే, క్షుత్తు అన్య ఒకటే. పర్యాయ పదాలవి. నెక్స్ట్ రవి తామరలకు బంధువు, సూర్యుని రాకతో అవి వికసిస్తాయి. భానుడు అంటే వాటికి ఇష్టం. రవి అన్నా ఒకటే, సూర్యుడు అన్నా ఒకటే, భానుడు అన్నా ఒకటి. ఇక రాయాలన్నమాట అవి మూడు ఒకటే. నెక్స్ట్ జీవని చిత్రలేఖనంలో శిక్షణ తీసుకుంది, అభ్యాసం వల్ల చిత్రాలు గీయగలిగింది, నిరంతర తర్ఫీదుతో బహుమతి సాధించింది. శిక్షణ, అభ్యాసం, తర్ఫీదు మూడు ఒకటే. నెక్స్ట్ మనిషికి మంచి కోరికలు ఉండాలి, ఆ కాంక్షల కోసం కష్టపడి పనిచేయాలి, అప్పుడే ఆశలు నెరవేరుతాయి. కోరిక, కాంక్ష, ఆశ చూడండి, ఈ మూడు అన్నమాట. నెక్స్ట్ నానార్థాలతో జతపరచాలి. ఉదరం, పొట్ట, యుద్ధం, నడుము. ఇక్కడ ఒకటో దానికి సరిపోతుంది. విన్యాసం, ఉంచుట, చక్కని ప్రదర్శన, రచన. చూడండి నానార్థాలు సపరేట్ డిఫరెంట్ మీనింగ్స్ అనమాట ఇవి. ఉదరం అంటే ఒకటి పొట్ట అనే అర్థం వస్తుంది, యుద్ధం అనేటువంటి అర్థం వస్తుంది, నడుము అనే అర్థం వస్తుంది. విన్యాసం అంటే ఉంచుట అనే ఒక అర్థం వస్తుంది, చక్కని ప్రదర్శన అనే అర్థం వస్తుంది, రచన అనే అర్థం వస్తుంది. అమృతం అంటే సుధ అనే ఒక అర్థము, పాలు అనే అర్థము, ముక్తి అనే అర్థము వస్తుంది. మబ్బు అంటే మేఘము అనే ఒక అర్థం వస్తుంది, చీకటి అనే అర్థం వస్తుంది, అజ్ఞానం అనే అర్థం కూడా వస్తుంది. ఇవన్నీ నానార్థాలు, డిఫరెంట్ మీనింగ్స్ ఇవి. నెక్స్ట్ వ్యుత్పత్తి అర్థాలు, ఆ పదం ఎలా పుట్టింది అని. ఆకాశం, దీని అంతటా సూర్యచంద్రులు ప్రకాశించుదురు, బ్రాకెట్లో గగనం, సరిపోతుంది దానికి. అట్లా పుట్టిందనమాట పదం అది. అమృతం, మరణాన్ని పొందింపనిది, కలిగింపనిది, సుధా, బ్రాకెట్లో దీనికి ఈ అనే అర్థం సరిపోతుంది. విశ్వనాథుడు, విశ్వానికి నాథుడు, బ్రాకెట్లో శివుడు, దీనికి ఈ సరిపోతుంది. గురువు, అజ్ఞానాంధకారం తొలగించేవాడు, ఉపాధ్యాయుడు, దీనికి సరిపోతుంది. ఇవి వ్యుత్పత్తర్థాలు. నెక్స్ట్ ప్రకృతి వికృతులు పట్టికలో రాయాల, ఇక్కడ ఉంటాయన్నమాట ఇవి. దృశ్యం, హిమగిరి దృశ్యం అపూర్వం, అది నన్ను అబ్బురపరిచింది. అపూర్వం, అబ్బురం ఇక్కడ రాయాలంటాయి. అపూర్వం, అబ్బురం అని ఇక్కడ రాయాల. ఆకాశంలో పక్షి ఎగురుతోంది, పక్కికి రెక్కలే బలం. పక్షి, పక్కి, పక్షి, పక్కి. వైద్యులు ఆరోగ్య రక్షకులు, వెజ్జులు దైవంతో సమానం. వైద్యులు, వెజ్జులు, వైద్యులు, వెజ్జులు. ఈ భవన నిర్మాణం ఆశ్చర్యం గొలుపుచున్నది, చూసేవారందరూ అచ్చెరువు నొందుచున్నారు. ఆశ్చర్యం, అచ్చెరువు, ఆశ్చర్యం, అచ్చెరువు. నెక్స్ట్ అర్ధరాత్రి వేళ బయటికి వెళ్ళకూడదు, అద్దమరే ఈ ఇంటిలో ఉండడమే ఉత్తమం. అర్ధరాత్రి, అద్దమరేయి, అర్ధరాత్రి, అద్దమరి, ఇలా రాయాలన్నమాట. ప్రకృతి వికృతులు. నెక్స్ట్ జాతీయాలు వివరించాల. గుసగుసలు చూడండి, గుసగుసలు.
వినపడి వినపడనట్లు మాట్లాడుకుంటున్న సందర్భంలో, వినపడి వినపడనట్లు మాట్లాడుకుంటున్న సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. గుసగుసలు అంటే వినపడి వినపడుకోకుండా ఉండేటట్లు మాట్లాడుతూ అంటారు అనమాట. అటువంటి సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. వివరించాలి అంతే, సొంత వాక్యం రాయకూడదు. సొంత వాక్యం కూడా మనం రాయొచ్చు. అధ్యాపకుడు తరగతి గదిలో ప్రవేశించగానే పిల్లల గుసగుసలు సద్దుమణిగాయి. చూడండి, అధ్యాపకుడు తరగతి గదిలో ప్రవేశించగానే విద్యార్థుల గుసగుసలు సద్దుమణిగాయి. ఆయన ప్రవేశిస్తానట్లే వాళ్ళు గమనైపోయినారు అని. మారు మ్రోగుట అదే పనిగా ఎక్కువగా ప్రచారమైన సందర్భంలో, అదే పనిగా ఎక్కువగా ప్రచారమైన సందర్భంలో, ఏదైనా ఒక విషయం బాగా ప్రచారం అవుతుందంట, దాన్ని మారుమ్రోగుట అంటారు. సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలు చేయగానే ఆ విషయం ప్రపంచమంతా మారుమ్రోగింది. చూడండి, ఇంతవరకు ఎవరు చేయలేదు 100 సెంచరీలు క్రికెట్లో ఆయన చేశాడనమాట. సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలు చేయగానే ఆ విషయం ప్రపంచమంతా మారుమ్రోగింది. నెక్స్ట్, మనసులో ముళ్ళు భరించలేక, ఎవరికీ చెప్పుకోలేక, చూడండి, భరించలేక ఎవరికీ చెప్పుకోలేక ఉండే బాధ గురించి చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. మనసులో ముళ్ళు అంటే భరించలేక ఉంటారు, వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక ఉంటారు. అటువంటి బాధను గురించి వాళ్ళు చెప్పేటటువంటి సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. క్రికెట్ మ్యాచ్లో భారత్ గెలవడంతో పాకిస్తాన్ మనసులో ముల్లులా బాధించింది. పాకిస్తాన్ భారత్ క్రికెట్ మ్యాచ్లో భారత్ గెలవడంతో పాకిస్తాన్ మనసులో ముల్లులా ఆ విషయం బాధించింది. అట్లా అనమాట. ఏదో ఒకటి మనకు అర్థవంతమైనటువంటి సందర్భం ఒకటి ఏదైనా ఒకటి రాయాలన్నమాట. లేకపోతే యుద్ధంలో భారత్ యుద్ధంలో భారత్ గెలవడంతో ఆ విషయం పాకిస్తాన్ మనసులో ముల్లులా బాధించింది. అట్లా అనమాట. నెక్స్ట్, చేజారిపోవు కొంచెం పొరపాటుతో మంచి అవకాశం కోల్పోయిన సందర్భంలో, కొంచెం పొరపాటుతో మంచి అవకాశం కోల్పోయిన సందర్భంలో, మంచి అవకాశం కోల్పోయిన సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. చేజారిపోవు అంటే కొంచెం ఆలస్యంగా వెళ్ళడం వల్ల అతనికి ఉద్యోగం చేజారిపోయింది. చూడండి, కొంచెం ఆలస్యంగా వెళ్ళడం వల్ల అతనికి ఉద్యోగం చేజారిపోయింది. ఇట్లా అన్నమాట. ఆ తర్వాత కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. సైనికురాలు, సైనిక ప్లస్ ఆలు, సైనికరాలు. ర వస్తుంది కాబట్టి ఆ ఎల్లిపై రుగాగమ సంధి, రుగాగమం అనమాట. ఇది రా వస్తుంది చూడండి. సైనిక ప్లస్ ఆలు, ఆ ఎల్లిపై రా వచ్చింది, రుగాగమ సంధి. ప్రత్యేకం, ప్రతి ప్లస్ ఏకం, యా వస్తుంది కాబట్టి యనాగమ సంధి, యనాదేశ సంధి. ఇది యనాదేశ సంధి, ప్రత్యేకం, యనాదేశ సంధి. కుటుంబం అంతా, కుటుంబము
ప్లస్ అంతా. మూలో ఊ ఉంది, ఈ ఉత్తునకు అచ్చు పరమవుతుంది కాబట్టి ఇది ఉత్వ సంధి. నెక్స్ట్ ఎండుటాకు, ఎండు ప్లస్ ఆకు, ఎండు ప్లస్ ఆకు, ఎండు టాకు. ఇక్కడ టా వచ్చింది, ఆ వెళ్ళిపోయి ఇది కాబట్టి టుగాగమ సంధి. టుగాగమ సంధి, ఆ వెళ్ళిపోయి టా వచ్చింది చూడండి. అవయవాలు, అవయవము ప్లస్ లు, అవయవాలు, లు ల న ల సంధి. ఇలా అన్నమాట. నెక్స్ట్ కింది పదాలు కలిపి సంధి పేరు రాయండి. మరి ప్లస్ ఒక, మరొక. ఇది రీలో ఈ ఉంది, ఈకి అచ్చుపరమైంది ఓ కాబట్టి ఇత్వ సంధి. అప్పుడు ప్లస్ అప్పుడు, అప్పుడప్పుడు. రెండు ఒకటి సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది ఆమ్రేడిత సంధి. సేమ్ రెండు ఒకటే ఉంటాయన్నమాట, అవతల యువతల. అవసరము ప్లస్ అయిన, మూలో ఊ ఉంది, ఉత్తునకు అచ్చుపరమైంది కాబట్టి అవసరమైన, అవసరమైన ఉత్వసంధి. ఇది ఉత్వసంధి. తగిలినంత, తగిలిన ప్లస్ అంత, తగిలినంత. నా ఆకు అచ్చుపరమైతాంది కాబట్టి అత్వసంధి. నాలో ఆ ఉంది కదా, అట్లా అన్నమాట. నెక్స్ట్ విసర్గ సంధి చూడండి, ఇక్కడ ఇచ్చాడు ఏ విధంగా అది విసర్గ సంధి తయారవుతుంది అనేది ఇక్కడ ఇచ్చాడనమాట. సంస్కృత పదాల మధ్య విసర్గ మీద తరచు సంధి జరుగుతూ ఉంటుంది. అది వేరువేరు రూపాలుగా ఉండడం గమనిద్దాం. కింది ఉదాహరణలు విడదీసి చూడండి. శిరోరత్నం, తపోబలం, పయోనిధి, వచో నిచయం. ఇక్కడ చూస్తే మనము శిర ప్లస్ రత్నం, తప ప్లస్ బలం, పయ ప్లస్ నిధి, వచ ప్లస్ నిచయం. దీని సూత్రము: అకారాంత పదాల విసర్గకు శాషాషాలు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు ఖాఖా చాఛా టాఠా తాథా పాఫాలు కాక మిగతా అక్షరాలు కలిస్తే అకారాంత పదాల మీద ఉన్న విసర్గ ఓకారంగా మారుతుంది. ఇప్పుడు ఇవి కాక అనమాట. వర్గ ప్రథమ ద్వితీయ, వర్గం అంటే కాఖా గాఘా ఇన్యా, అట్లా చాచా జాజా ఇన్యా టాటా డాడా అన్నా, తాత దాదా నా, పాపా బాబా మా, ఇవన్నమాట. ఇవి ఇవి కాకా చాచా టాటా తాత పాప ప్రథమ ద్వితీయ అక్షరాలు. వర్గం అంటే కాకా కాకైనా అదే వర్గము, చాచా చాచా అదే వర్గము, అట్లా అనమాట. ఇవి కాక మిగతావన్నమాట ఎన్వన రాని ప్లస్ తర్వాత అవి అప్పుడు విసర్గం అనేది ఓకారంగా మారుతుంది. ఇప్పుడు శిరో రత్నం రా ఉంచండి, ఇక్కడ లేదు, అది రా, దీంట్లో లేదు రా. అప్పుడు ఏమవుతుంది, అది షిరో రోలో ఓ ఉంది కదా, అట్లా అనమాట. తప ప్లస్ బలం, బా, విసర్గముకు బా పరమైన చూడండి, ఇది లేదు చూడండి, ఇది లేదు బా. అప్పుడు తప్పో ఓ సంది, పోలో ఉంది కదా, అట్లా పయ ప్లస్ నిధి, ఇది విసర్గంకి నా పరమైంది, ఇది లేదు చూడండి నా. ఇవి కాక అనమాట, కాక వేరేటివి ఏంటన్నా కానీ నా ఉంది. అప్పుడు పయో ఓ ఉంది చూడండి. అలాగే వచో నిచయం, వచ ప్లస్ నిచయం, విసర్గంకి నా పరమైంది, ఇల్లే చూడండి నా, దీంట్లో లేదు. అట్లా వచ్చో చోలో ఉంది, అట్లా అనమాట. నెక్స్ట్ తప ప్లస్ శక్తి, చతు ప్లస్ షష్ఠి, నప ప్లస్ సుమం. ఇవి మనము, ఇది మనశ్శాంతి రాంగ్ ఇచ్చినాడు. తప ప్లస్ శక్తి, తపశక్తి, షాకు షావత్ వస్తుంది. చతుషష్ఠి, చతు ప్లస్ షష్ఠి, చతుషష్ఠి, షాకు షావత్ వచ్చింది ఇక్కడ షాకు షావత్, ఇక్కడ షాకు షావత్. మళ్ళా నభ ప్లస్ శుభం, నభసుమం, సాకు సావత్తు. విసర్గ మీద శాశాసాలు ద్విత్వాలుగా మారడం గమనించండి. చూడు షా ష సా, ఇక్కడ విసర్గం ఉంది కదా, ష ష సా, ఇవి ద్విత్వాలుగా మారుతాయి. అంటే షాకు షావత్తు, మళ్ళీ ఈ షాకు షావత్తు, సాకు సావత్తు అట్లా అవుతాయి అని.
శాశ్వాసాలు వస్తే ఆ విధంగా ద్విత్వాలుగా మారుతాయి అని ఒక సూత్రం. నెక్స్ట్ యశ కాయము, తప ఫలము, సకారం విసర్గ రూపంగా ప్రయోగిస్తారు. అందుకే నమస్కారం, శ్రేయస్కరం, వనస్పతి మొదలైన సందర్భాల్లో మార్పు లేదు. చూడండి, యశ కాయం అంటే అది ఏం మార్పు ఉండదు. అది యశ ప్లస్ కాయము. తప ఫలము, ఇది కూడా అంతే, తప ప్లస్ ఫలము. ఇంకా ఇక్కడైతే నమస్కారం, శ్రేయస్కరం, వనస్పతి, ఇది కూడా అంత మార్పు ఉండదన్నమాట. సకారం వచ్చినప్పుడు అంత ప్లస్ ఆత్మ, అంతరాత్మ రావచ్చు. చూడండి, ధను ప్లస్ విద్య, ధనుర్విద్య అట్లా అనమాట రావచ్చు. చూడండి, చతు ప్లస్ భుజుడు, చతుర్భుజుడు ఇక్కడ రావచ్చింది. ఆశీ ప్లస్ వాదము, ఆశీర్వాదము ఇది కూడా రావచ్చింది. పునః ప్లస్ ఆగమనం, పునరాగమనం రావచ్చింది. అంత ప్లస్ అంగం, అంతరంగం ఇది కూడా రావచ్చు. చూడండి, అంత, దుహ్, చతు, ఆశి, పునః మొదలైన పదాలకు వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలు శాశ్వాసాలు కాక ఇవి కాకుండా మిగతా అక్షరాలు కలిస్తే విసర్గ రేవ్గా మారడం గమనించండి. చూడండి, శాశ్వాసాలు కాకుండా మిగతావు అన్నమాట, అది రాగా మారుతుంది, రేఫ్గా మారుతుంది. నెక్స్ట్ ధనుష్టంకారం, ధను ప్లస్ టంకారం లేదా ధనుస్ ప్లస్ టంకారం, నిష్ఫలము. మళ్ళీ వచ్చి దుష్కరము. ఇక్కడ ఇస్, ఇహి, ఉస్, ఉహుల విసర్గకు ఖా ఖా పాపాలు పరమైనప్పుడు విసర్గ ఇస్ షకారంగా మారుతుంది. చూడండి, నిస్ఫలము అది నిష్ అయిపోయింది. దుష్కరము ఇది షగా మారింది అన్నమాట. అలాగే నిస్తేజం, నిహి ప్లస్ తేజం, దుశ్చేష్టితం, దుహ్ ప్లస్ చేష్టితము, ధనుష్టంకారం, ధను ప్లస్ టంకారం, ధను ప్లస్ టంకారం, మనస్తాపం, మన ప్లస్ తాపం. విసర్గాలకు ఛాఛాలు పరమైతే షా, ఠాటాలు పరమైతే షా, థాథాలు పరమైతే సా వస్తాయి. చూడండి, విసర్గం ఇది విసర్గము, దానికి చా పరమైంది, అప్పుడు దుష్ షా వచ్చింది. చూడండి, షా వచ్చింది. అలాగే ఠాటాలు పరమైతే టా విసర్గం ఇది, దీనికి టా పరమైంది, అప్పుడు ఏమవుతుంది, అది షా వస్తుంది. ఇప్పుడు ధనుష్టంకారం షా వచ్చింది. చూడండి, ఇది షా. తాతాల పరమైతే సా వస్తాయి. మనః ప్లస్ తాపం విసర్గం ఇది, దానికి తా పరమైంది, అప్పుడు దానికి సా వస్తుంది. మనస్తాపం సా వచ్చింది. చూడండి, ఇలా అలా అనమాట. ఇన్ని సూత్రాలు ఉన్నాయి దీనికి విసర్గ సంధికి. పై ఉదాహరణలన్నీ పరిశీలించిన మీద విసర్గ సంధి 6 విధాలుగా ఏర్పడుతుందని తెలుస్తున్నది. అకారాంత పదాల విసర్గ వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలు కాచాట, తాప, ఖాచాట, తాఫ శాశ్వాసాలు కాక మిగతా అక్షరాలు పరమైనప్పుడు విసర్గ లోపించి అకారం ఓకారంగా మారుతుంది. అది ఫస్ట్ తెలుసుకున్నాం మనం. విసర్గకు శాసాలు పరమైనప్పుడు శాశ్వాసాలు ద్విత్వాలుగా మారుతాయి. విసర్గ మీద ఖా పాపాలు వస్తే మార్పు రాదు, సంధి ఏర్పడదు. అంతః, దుహ్, చతు, అషి, పునః మొదలైన పదాల విసర్గ రేవ్గా మారుతుంది. ఇస్, ఉస్ల విసర్గకు ఖా పాపా పరమైతే విసర్గ షకారంగా మారుతుంది. విసర్గకు ఛాఛాలు పరమైతే షకారం, టాఠాలు పరమైతే షకారం, తథాలు పరమైతే సకారం వస్తాయి. ఈ విధంగా అన్నమాట. నెక్స్ట్ సమాసాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు రాయాలి. 5 నెలలు, 5 సంఖ్య గల నెలలు, 5 సంఖ్య గల నెలలు. చూడండి, 5 సంఖ్య గల నెలలు, సంఖ్య వస్తుంది కాబట్టి ఇది ద్విగు సమాసము. మృదు మధురం, మృదువైనది
మధురమైనది. రెండు విశేషణాలే. విశేషణ ఉభయపద కర్మధారయ సమాసము. చూడండి, విశేషణ ఉభయ పద, రెండు విశేషణాలు, ఉభయ పదాలు రెండు. ఉభయం అంటే రెండు, మృదువైనది మధురమైనది, రెండు విశేషణాలు కాబట్టి విశేషణ ఉభయపద కర్మధారయ సమాసము. నెక్స్ట్ జ్ఞానదీపం. జ్ఞానమనేది దీపం. జ్ఞానమనేది దీపం. అనేది అని వచ్చిందంటే ఇది రూపక సమాసము. అనూహ్యం, ఊహ్యం కానిది. ఊహ్యం కానిది లేనిది అని వస్తే నన్ తత్పురుష సమాసము. నన్ తత్పురుషము. అసత్యం అంటే సత్యం కానిది, అట్లా అన్నమాట. పిల్లల ప్రపంచం, పిల్లల యొక్క ప్రపంచం. పిల్లల యొక్క ప్రపంచం. యొక్కింకిని యొక్క లోపల వస్తే షష్ఠీ విభూతి కాబట్టి ఇది షష్ఠీ తత్పురుష సమాసము. ఇలా అన్నమాట. నెక్స్ట్ అలంకారం చూడండి. క్రమాలంకారం ఇది, లేదా యథాసంఖ్యాలంకారం అంటారు దీన్ని. క్రింది ఉదాహరణ ద్వారా క్రమాలంకారాన్ని అవగాహన చేసుకోండి. శత్రువుని, మిత్రుని, విపత్తుని. శత్రువు, మిత్రుడు, విపత్తు అంటే ఆపద. జయింపుము, రంజింపుము, భంజింపుము. శత్రువుని జయించల్లా, మిత్రుడిని రంజింపల్లా, విపత్తుని భంజింపల్లా, ఎదుర్కోవాలా అని. మూడు అనమాట, ఆర్డర్గా ఉన్నాయి చూడండి. శత్రువు అంటే శత్రువు, మిత్రుడు, విపత్తు. జయింపుము, రంజింపుము, భంజింపుము. శత్రువుని జయించాలంట, మిత్రుణ్ణి రంజింపల్లంట, ఆనందం కలిగించాలంట. నెక్స్ట్ వచ్చేసి జయింపుము అంటే ఇది విపత్తు అంటే భంజింపుము, ఎదుర్కోవాలా అని. ఈ విధంగా దీన్ని మనం ఏం చేస్తామంటే దీన్ని క్రమాలంకారం అంటాం. పై ఉదాహరణ పరిశీలిస్తే శత్రువు, మిత్రుడు, విపత్తు అనే మూడు పదాలు ఉన్నాయి. వరుసగా జయింపుము, రంజింపుము, భంజింపుము అనేవి కూడా ఇచ్చారు. ఇప్పుడు మూడింటికి వరుసగా మూడు కలిపితే శత్రువుని జయింపుము, మిత్రుని రంజింపము, విపత్తుని భంజింపము అని ఏర్పడతాయి. ఈ విధంగా చెప్పడాన్ని క్రమాలంకారం అంటారు. చూడండి, ఈ విధంగా చెప్తే అది క్రమాలంకారం అనబడుతుంది. అలాగే లక్షణం చూడండి. వస్తు క్రమాన్ని పాటిస్తూ అదే వరుస క్రమంలో అన్వయాన్ని చెప్పడాన్ని క్రమాలంకారం అంటారు. పై క్రింది వాక్యాలను పరిశీలించి అలంకారాన్ని గుర్తించండి. గజ, కచ్చప, మూషికంబులు వన, జల, బిలములందు ప్రవేశించాయి. గజ, కచ్చప, మూషికం. గజం అంటే ఏనుగు, కచ్చపం అంటే తాబేలు, మూషికం అంటే ఎలుక. ఏం చేసినాయి ఇవి? ఇది వనములో ప్రవేశించింది, కచ్చపం వచ్చేసి జలములో ప్రవేశించింది, మూషికం వచ్చి బిలంలో ప్రవేశించింది. బిలం అంటే రంధ్రం అన్నమాట. వనం అంటే అడవి. ఏనుగు అడవిలో ప్రవేశించింది, తాబేలు నీటిలో ప్రవేశించింది, మూషికం వచ్చి బిలం రంధ్రంలో ప్రవేశించింది అని. గజ, కచ్చప, మూషికంబులు వన, జల, బిలములందు ప్రవేశించాయి. ఇలా ఆర్డర్గా చెప్పడం అన్నమాట. సూర్యచంద్రులు, సూర్యుడు చంద్రుడు దివారాత్రములకు అధిపతులు. సూర్యుడు దివా అంటే దినము, చంద్రుడు రాత్రి. ఈ రెండింటికి వీళ్ళ అధిపతులోని. సూర్యుడు వచ్చి దివం అంటే పగలు అనమాట. పగలంతా సూర్యుడు ఉంటాడు. చంద్రుడు వచ్చేసి రాత్రి ఉంటాడు అనమాట. అట్లా అనమాట. దీన్ని మనము క్రమాలంకారం అంటాం. నెక్స్ట్, క్రింది సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి. ఇవి సామాన్య వాక్యాలు, దీనిని సంశ్లిష్ట వాక్యంగా మార్చాలా. ఎలా అంటే ఇక్కడ రేష్మ ఆసుపత్రికి వెళ్ళింది, ఫుల్ స్టాప్. రేష్మ పరీక్షలు చేయించుకుంది. ఇక్కడ సమాపక క్రియ వెళ్ళింది, దాన్ని అసమాపక క్రియలో రాయాల, వెళ్ళి అని. మళ్ళా మాటిమాటికి వచ్చేటివి రాయకూడదు అనమాట. ఉదాహరణకి ఇప్పుడు నేను రాసి చూస్తాను చూడు. రేష్మ ఆసుపత్రికి వెళ్ళింది అనేది వెళ్ళి, మళ్ళా రేష్మ రాకూడదు. పరీక్షలు చేయించుకుంది, అలా అన్నమాట. రేష్మ ఆసుపత్రికి వెళ్ళి పరీక్షలు చేయించుకుంది.
ఈ విధంగా రాయాలా. దీన్ని సంశ్లిష్ట వాక్యము అంటామన్నమాట. సమాపక క్రియలను మార్చి అసమాపక క్రియలుగా రాయాలా. లాస్ట్లో అది సమాపక క్రియలో రాయాలన్నమాట. లాస్ట్ సెంటెన్స్. విశ్వనాథం జీవని ఇంటికి వచ్చాడు. విశ్వనాథం జీవనికి సహాయం చేశాడు. వచ్చాడు అనేది వచ్చి, మళ్ళీ విశ్వనాథం రాదు. సెకండ్ టైం విశ్వనాథం జీవని ఇంటికి వచ్చి జీవనికి సహాయం చేశాడు. విశ్వనాథం జీవని ఇంటికి వచ్చి జీవనికి సహాయం చేశాడు. అలా అనమాట. నెక్స్ట్, పిల్లలందరూ ఒకచోట చేరారు. పిల్లలందరూ బొమ్మలతో ఆడుకుంటున్నారు. పిల్లలందరూ ఒకచోట చేరి బొమ్మలతో ఆడుకుంటున్నారు. మళ్ళీ పిల్లలందరూ రాకూడదు. పిల్లలందరూ ఒకచోట చేరి బొమ్మలతో ఆడుకుంటున్నారు. ఆమె పాపకు చేయుత ఇచ్చింది. ఆమె పాపకు చక్కగా పెంచింది. ఇది చూడండి. ఆమె పాపకు చేయూతనిచ్చి, మళ్ళీ ఆమె రాకూడదు, మళ్ళీ పాప రాకూడదు. ఆమె పాపకు చేయూతనిచ్చి చక్కగా పెంచింది. అంతే. ఈడంత జీవుని మళ్ళీ రాకూడదు. సెకండ్ టైము విశ్వనాథం జీవని ఇంటికి వచ్చి సహాయం చేశాడు. అంతే. విశ్వనాథం జీవని ఇంటికి వచ్చి సహాయం చేశాడు. అట్లా అన్నమాట. జీవని చిత్రాలెన్నో గీసింది. జీవని ప్రథమ బహుమతి పొందింది. జీవని చిత్రాలెన్నో గీసి, మళ్ళీ జీవని రాకూడదు, ప్రథమ బహుమతి పొందింది. అట్లా రాయాలన్నమాట. జీవని చిత్రాలెన్నో గీసి ప్రథమ బహుమతి పొందింది. నెక్స్ట్, ఇవి ఏ రకమైన వాక్యాలు మనం చెప్పాలన్నమాట. పాపాయి నడవగలదు. కెపాసిటీ, సామర్థ్యము, సామర్థ్యార్థక వాక్యము ఇది. కెపాసిటీ అన్నమాట. పాపాయి నడవగలదు. అతడు కొబ్బరి చెట్టు ఎక్కగలడు. అతడు 20 లడ్డూలు తినగలడు. సామర్థ్యం అన్నమాట. పిల్లలు మీరందరూ ఆడుకోవచ్చు. అనుమతి, పర్మిషన్, అనుమత్యర్థక వాక్యము. అనుమతి అన్నమాట ఇది, పర్మిషన్. వాన వస్తుందో రాదో, అనుమానం, సందేహం, సందేహార్థక వాక్యము. వస్తుందో రాదో అని సందేహం వెలుగుస్తానడు అనమాట. ఆహా, ఆ చిత్రం ఎంత బాగుందో, ఆహా, ఓహో, అయ్యో, ఇవన్నీ ఆశ్చర్యార్థకాలు కాబట్టి ఆశ్చర్యార్థక వాక్యము. వర్షాలు కురవక పంటలు పండలేదు. ఇది హేతువు అనమాట, కారణం. హేతువు చూపిస్తున్నాడు కాబట్టి హేత్వర్థక వాక్యము. హేత్వర్థక వాక్యము, హేతువు చూపిస్తున్నాడు. వర్షాలు కురవలేదు కాబట్టి పంటలు పండలేదు, కారణం చెప్తున్నాడు అనమాట. ఈ విధంగా ఈ జీవని అనే పాఠం యొక్క భాషాంశాలు అయిపోయాయి. ఇంకొక వీడియోలో మనము ఇంకొక పాఠంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.